ఈరోజు మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాము. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరిని ఈ పేరుతో ఉన్న స్త్రీ ఎక్కువగా మోసం చేస్తుంది. ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ చుట్టుప్రక్కల తిరుగుతూ మిమ్మల్ని నాశనం చేస్తుంది, మిమ్మల్ని పతనం వైపు నడిపిస్తుంది. ఈ రాశికి చెందిన ఆడ మరియు మగవారికి ఆ పేరు ఉన్న స్త్రీ వల్ల భారీ నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె వల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి? ఆమె వల్ల కలిగే నష్టం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటు మీ జాతకం ప్రకారం ఏ స్త్రీ వల్ల మీరు పైకి ఎదగగలుగుతున్నారో కూడా తెలుసుకుందాం. అంటే ఏ స్త్రీ సపోర్ట్ వల్ల ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో 10వ రాశి. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశి అని కూడా చెప్పవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవైన దృఢమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. వారి ముఖంపై ఒక అందమైన వెలుగు ఉంటుంది. సుందరమైన రూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటవారికి కనిపిస్తారు. సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు ఉంటాయి. వీరి జుట్టు గోధుమ రంగులో ఉంటుంది. వీరిని చూడగానే స్నేహపూర్వకంగా అనిపించే స్వభావం కలిగి ఉంటారు. కుంభరాశి వారు చాలా తెలివైన వారు. అదేవిధంగా మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఎదుటి వారిని చూడగానే ఖచ్చితంగా అంచనా వేసే నేర్పు వీరికి ఉంటుంది. నిజాలను తెలుసుకోవటంలో ఈ కుంభరాశి వారు చాలా నిపుణులు అని చెప్పవచ్చు. వీరు చాలా చక్కటి ఏకాగ్రత కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ, మానవత్వము అనే స్వభావాలను ఎంతో ప్రత్యేకంగా కలిగి ఉంటారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పరిశోధనాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి కొత్త విషయాలను కనుగొనే ఆసక్తి అధికంగా ఉంటుంది. చాలామందికి వీరు స్నేహితులుగా ఉంటారు. ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. వీరు సీరియస్గా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. మంచి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు. అదేవిధంగా సమాజంలో అందరితో కలిసిపోయినట్లుగా కనిపించినా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు. కఠినమైన శ్రమ అంటే ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కార్యనిర్వహణను కూడా చాలా సమర్థవంతంగా చేస్తారు. ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రేమించేవారు చాలామంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు. అందుకే వీరు ఎదుగుతూ ఉంటే అడ్డుపడేందుకు ప్రయత్నిస్తారు. వీరి జీవితంలో ఒక ప్రధానమైన సమస్య ఏమిటంటే భారమైన కుటుంబ బాధ్యతలు. చిన్న వయసులోనే వీరికి ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలు వీరి భుజాలపై పడటం వల్ల వీరు త్వరగా పరిణితి చెందుతారు. అయితే ఈ బాధ్యతల వల్ల వీరు చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. మీ జీవితంలో మంచిని కోరుకునేవారు చాలామంది ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే ఒక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ మీ పని చేసే చోట, మీ ఇరుగు పొరుగున లేదా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు. ఆమె మీ ముందు చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుంది, కానీ మీ వెనుకాల మీ గురించి చెడుగా చెప్తుంది. మీ గురించి ఏ చిన్న విషయం చెప్పినా, తెలిసినా దానికి 4 మాటలు జోడించి వక్రించి ప్రచారం చేస్తుంది. ఉదాహరణకు మీరు చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దగా ప్రచారం చేస్తుంది. కుంభరాశి వారి జాతకం ప్రకారం సి అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గలవారితో మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన
రహస్యాలను పంచుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించటం చాలా అవసరం. వీరు పైకి ఎంతో స్నేహభావంతో ఆప్తుల్లా కనిపించవచ్చు, కానీ మీరు మీ బలహీనతలను లేదా రహస్యాలను వారితో పంచుకున్న క్షణం వారికి మీ జీవితంలోనికి ప్రవేశించడానికి ఒక అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఆ తర్వాత వారు ఈ విషయాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. మీ మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగించి మీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య అపార్థాలు సృష్టించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీరితో స్నేహంగా ఉన్నప్పటికీ ఎక్కడ గీత గీయాలో అక్కడ గీయటం చాలా ముఖ్యం. మీ వృత్తిపరమైన విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ కలహాలు వంటి సున్నితమైన అంశాలను వీరి వద్ద ప్రస్తావించకపోవటమే మీకు శ్రేయస్కరం. అదేవిధంగా హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో కూడా కుంభరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. వీరితో వ్యక్తిగత రహస్యాలు పంచుకోవటం ఎంత ప్రమాదకరమో ఆర్థికపరమైన లావాదేవీలు జరగటం కూడా అంతే ప్రమాదకరం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు మీకు సహాయం చేస్తామని ముందుకు రావచ్చు, లేదా వారి అవసరాల కోసం మీ నుంచి డబ్బు అప్పుగా అడగవచ్చు. అయితే భావోద్వేగాలకు లోనై డబ్బు ఇవ్వటం లేదా వారి కోసం షూరిటీ సంతకాలు పెట్టడం వంటివి చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకసారి డబ్బు చేతికి అందితే అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. షూరిటీ సంతకం పెట్టడం అంటే ఇతరుల భారాన్ని మీ నెత్తిన వేసుకోవటమే. కాబట్టి వీరితో ఆర్థిక విషయాల్లో చాలా స్పష్టంగా, కఠినంగా ఉండాలి. మీ రహస్యాలను వీరితో పంచుకుంటే అవి బయటకు పొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు మానసికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక టీ అక్షరంతో పేరు మొదలయ్యే వారి విషయంలో కుంభరాశి వారు, ముఖ్యంగా పురుషులు, మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ అక్షరం పేరు గల స్త్రీలు మిమ్మల్ని తమ ఆకర్షణతో లోబరుచుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పనిచేసే చోట, వ్యాపారంలో వినియోగదారులుగా లేదా కొత్త పరిచయాల రూపంలో వీరు మీ జీవితంలోనికి ప్రవేశించవచ్చు. వీరి ఆకర్షణకు లొంగిపోయారంటే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల వైపు మిమ్మల్ని లాగే ప్రయత్నం జరగవచ్చు. ఈ అక్షరం పేరు గల స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ఉచ్చుల్లోనికి లాగడానికి ప్రయత్నించవచ్చు. ఇటువంటి సంబంధాలు మీ పరువు ప్రతిష్టలను మంటగలపటమే కాకుండా మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తాయి. కాబట్టి వీరితో వ్యవహరించేటప్పుడు మీ మనసును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అయితే ఈ అక్షరాలతో పేరు మొదలైన వారందరూ చెడ్డవారని దీని అర్థం కాదు. మీ కుటుంబ సభ్యులలో లేదా మీ మంచి కోరుకునే ఆప్తులలో ఈ పేరు గలవారు ఉంటే వారిని అనుమానించాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీ జీవితంలోనికి కొత్తగా ప్రవేశించి అతిగా చనువు తీసుకోవడానికి ప్రయత్నిస్తారో లేదా ఎవరి ప్రవర్తన పట్ల అయితే మీకు అనుమానం కలుగుతుందో అటువంటి వారి విషయంలోనే ఈ జాగ్రత్తలు పాటించాలి. వారితో గొడవ పడటం లేదా వారిని దూషించటం సరైన పద్ధతి కాదు. వారితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దాని పర్యవసానాల గురించి ఆలోచించి తీసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తల ద్వారా కుంభరాశి వారు లేనిపోని సమస్యల నుండి తమను తాము కాపాడుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఇక ఏ స్త్రీ సపోర్ట్ వల్ల మీరు పైకి ఎదగగలుగుతున్నారో కూడా తెలుసుకుందాము. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జాతకాన్ని మార్చుకోబోతూ ఉన్నారు. ఆమె సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ వీరి జీవితంలోని ప్రతికూలతలను పారద్రోలి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో ఊహించని ధనలాభాన్ని పొందబోతూ ఉన్నారు. చాలా కాలంగా కోర్టులో నలుగుతున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అంది మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు, రావలసిన బాకీలు అన్నీ వాటంతటా అవే వచ్చి పడతాయి. వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ స్త్రీ ప్రోత్సాహంతో, అండదండలతో అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలోనే వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన ఫలితాలను, లాభాలను గడిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారు. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుకు ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి మీ తలుపు తడుతుంది.
కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగటము, జీవితం పెరగటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు బదిలీ అయ్యే యోగం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంతో పాటు సొంత ఊరిలోని వ్యవసాయం, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వ్యాపార రంగంలో అప్రతిగతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ స్త్రీ మీ వ్యాపారంలోనికి అడుగుపెట్టిన క్షణం నుండే లాభాల బాట పడతారు. ఆమె ఇచ్చే సలహాలు, ఆమె నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇంతకాలం ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలను తీసుకోవటంతో మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచీలు తెరవటం, కొత్త మార్కెట్లోనికి ప్రవేశించటం వంటివి చేయగలుగుతారు. రాశివారు ఈ స్త్రీ రాకతో కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ స్థానం సుస్థిరమవుతుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషము వెల్లివిరుస్తాయి. ఇన్ని శుభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆమె మీ జీవితంలోనికి ఊహించని రూపంలో ప్రవేశిస్తుంది. వివాహమైన ఈ రాశి వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు, వారి జీవిత భాగస్వామియే. మీ భార్య మీ వృత్తి జీవితంలోనికి అడుగు పెట్టడంతో ఈ అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె మీ వ్యాపారంలో మీకు చేయూతనివ్వడానికి ముందుకు రావచ్చు. లేదా ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ రాశివారు ఈ స్త్రీ అనగా భార్య రాకతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆమె మీకు కేవలం భార్యగానే కాక ఒక మార్గదర్శిగా, ఒక అదృష్ట దేవతగా నిలుస్తుంది. వివాహం కాని ఈ రాశి యువకులకు ఈ స్త్రీ మీ జీవితంలోనికి ప్రేమ రూపంలో అడుగుపెడుతుంది. ఆమె మీకు రాబోయే లేదా కాబోయే భార్య. ఆమెను కలిసినప్పటి నుండి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. మీ లక్ష్య సాధనలో ఆమె మీకు తోడుగా నిలుస్తుంది. ఆమె ప్రోత్సాహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జీవితానికి ఒక స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందుతారు. ఈ పరిచయం పవిత్రమైన వివాహ బంధానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగి రూపంలో మీ ఆఫీస్లోనికి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో చేరే ఒక కొత్త ఉద్యోగి కావచ్చు. ఆమె జాతకంలోని శుభగ్రహాల ప్రభావం మీ జాతకంతో కలిసి పనిచేస్తుంది. ఆమెతో కలిసి పనిచేయటం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ పనిలో ఎదురవుతున్న అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు, పని పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత మీకు స్ఫూర్తినిస్తాయి. ఈ రాశికి చెందిన వారు మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమెను కేవలం ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా చూడండి. ఆమె రాక మీ కష్టాలకు ముగింపు పలకడానికి వచ్చిన ఒక శుభ సంకేతం. అందుకే ఆమెకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వండి. ఆమె చెప్పే సలహాలను శ్రద్ధగా వినండి. మీ ముఖ్యమైన నిర్ణయాల్లో ఆమెను కూడా భాగస్వామిని చేయండి. మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే, ఆమె మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది. ఆమె చిరునవ్వే మీకు దీవెన. ఆమె సంతోషమే మీ అభివృద్ధికి పునాది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతటా అవే తొలగిపోయి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. ఈ రాశివారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించటం చాలా శ్రేయస్కరం. దుర్గాదేవి ఆరాధనను మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి దాని ముందు కూర్చొని దుర్గాదేవి స్తోత్రాలను పఠించడం చాలా మంచిది. దుర్గా చాలీస, దుర్గా అష్టోత్తర శతనామావళి వంటివి పఠించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కుంకుమతో దుర్గాదేవిని అర్చించటం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చన చేయవచ్చు. అలాగే మీరు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళటం చాలా శుభకరం. నుదిటిపై బొట్టుగా పెట్టుకోవటం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలోనో ఛాతిపైనో అద్దుకోవటం వల్ల దుర్గాదేవి రక్షణ మీకు లభిస్తుందని నమ్మకం.
ఈ రాశివారు రోజు వీలు కాకపోయినా కనీసం మంగళవారం, శుక్రవారం వంటి రోజుల్లో తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల దుర్గాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఏ ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి శాంతి, సంతోషాలు కలుగుతాయి.